అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది, దీని గురించి మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే నా నోటిఫికేషన్ అనేది అంతమందికి రీచ్ అవుతుందండి. యూజ్ అయ్యే వాళ్ళు చూస్తారు కదండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుందంటే కాన్స్టిపేషన్ చెప్పాను కదండి. ప్రొజెస్టెరాన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఆ ప్రొజెస్టెరాన్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లో డౌన్ అవుతుంది. దానివల్ల మనం తినేవి ఫుడ్ లిమిట్గా కాదు, కొద్దిగా తినాలని చెప్పి బ్రేక్ ఇచ్చి తీసుకోవాలి. 2 అవర్స్కి ఒకసారి ఒకేసారి తినకూడదు. ఆ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఒత్తిడి పడకూడదు. అరుగుదల తక్కువ అవుతుంది, అరుగుదల తక్కువ అవుతుంది, ఇంకా తక్కువ అవుతుంది. మనకు కూడా డిస్కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము, పడుకోలేము, కూర్చోలేము. ఎక్కువ వాకింగ్ చేయాలని కూడా చెప్పాను. దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి. మీకు యూజ్ అనిపిస్తే ఆ వీడియో కూడా చూడండి, పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు కాన్స్టిపేషన్ గురించి చెప్తున్నాను. కాన్స్టిపేషన్ అనేది ఎందుకు అయితే చెప్పాను కదా. ఎప్పుడైతే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఐరన్, కాల్షియము ఇవన్నీ ఎక్కువ వేడి పుట్టించేవి, ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది. ఆ వేడి వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది అన్నమాట. అవునండి, ఖచ్చితంగా వేడి వల్లే వస్తుంది కాన్స్టిపేషన్ అనేది. ఎందుకు? ఐరన్, కాల్షియం రెండు మనకి మంచి ట్యాబ్లెట్స్, ఈ రెండే వేసుకుంటాం. ఎండింగ్ వరకు ఈ రెండే వేసుకుంటాం కదా, ఐరన్, కాల్షియం. ఇవి డైలీ వేసుకుంటాం కదా. డైలీ వేసుకోవడం వల్ల మన ఒంట్లో, మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఆ హీట్ ప్రొడ్యూస్ వల్లే మనకి ఎక్కువగా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి. కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నప్పుడు మసాలా ఐటమ్స్ మాత్రం తగ్గించుకోవాలి. దీనివల్లే మనకి ఎక్కువగా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఇవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పాను కదండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, వాకింగ్ ఎక్కువ చేయండి, ట్యాబ్లెట్స్ మాత్రం మానొద్దు. ఈ కాన్స్టిపేషన్ వస్తుంది కదా అని. మీకు ఒకవేళ బాగా ఎక్కువగా ఉంది, నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానంటే డాక్టర్తో చెప్తే డాక్టర్ మనకి సిరప్ ఇస్తారు. దానివల్ల కొంచెం ఉపశమనం ఉంటుంది. డాక్టర్తో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా మనకి ప్రాబ్లం ఉంటే సిగ్గుపడకుండా చెప్పండి డాక్టర్ ముందు. మనం ఆవిడతో కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటాము. అన్నీ డాక్టర్తోనే చెప్పుకోవాలండి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు మాత్రం వేడి చేసేవి ఎక్కువ తినకండి, చలువ చేసి తినండి. దీనివల్ల ఇంకొంచెం కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఇదేనండి, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందో చెప్పాను కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.